ఆధ్యాత్మికవేత్త పరమ భాగవతోత్తములు శ్రీ 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 శేషభట్టర్ గురూజీ గారు అష్టాదశ పీఠంలో దేవాలయ నిర్మాణం, ప్రత్యేకించి ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ ఆదిశక్తి పీఠం వారు సభాక్షేత్రానికి వేయించేయడం జరిగింది. ఈ శుభ కార్యక్రమంలో శృతి నీవు గతి నీవు కళాకారులందరినీ కూడా ఆశీర్వదించే శుభ నేపథ్యంలో వేద మంత్రోచ్చారణ వసవో రుద్రా ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రం చేత్తారమదిరాజమక్రన్ అర్వాంజమింద్రమతో హవామహేయో గోజిద్ధరజిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజుషస్వాస్య కుర్మో హరివో మేదినంత్వా ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. రఘునాథ్ చక్రవర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రసాద్ బాబు గారిని కూడా, ప్రసాద్ బాబు గారు, బాగంటి ప్రసాద్ బాబు గారు, పార్థసారథి గారు, పార్థసారథి గారు కూడా, ఎస్పి భారతి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సుదర్శన్ గారు, కొత్త కృష్ణవేణి గారు, రాజేంద్ర ప్రసాద్ బాబు గారు మీరు వేదికకి రండి. రవీంద్ర బాబు గారు కూడా స్టేజ్ మీద వేదిక నల్పించాల్సిన ప్రార్థిస్తున్నాం. నీడీ పీపుల్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా, వాణి గారు, గీత గారు దయచేసి వేదిక మీదకి రావాల్సింది. శ్రీ శ్రీ శేషభట్టర్ గురూజీ గారిని మోహన్ గారు అండ్ శారద సాయి గారు శాలువాతో సత్కరిస్తున్నారు. సో అందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఓం यो वेदां ब्रह्मणो वेद अमृतेनामृताम्बुरीं तस्मै ब्रह्मणेभ्यो वेदविदिभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्कीर्तये देता एव देवताः प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोदिराज्ञा यस्मै करोति करोति यस्मै यस्मै करोति करोति ब्राह्मणो ब्राह्मणः करोति करोति ब्राह्मणः ब्राह्मणस्तं तं ब्राह्मणो ब्राह्मणस्तं राजन् पारयामसि पारयामसि राजन् राजन् पारयामसि पारयामसीति पारयामसि. हरि ओम स्वस्ति. उद्दीप्य सजातवेदो गच्छन्निर्वृतिं मम पशोगश्चमख्यमावह जीवनं च दिशो दिशा साध्यं त्रिभक्ति संयुक्तं वह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमान्नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते दीपराजाय विद्महे महप्रकाशाय धीमहि तन्नो दीपराजः प्रचोदयात्. ब्रह्मेस्तत्त्वात्मने अग्नये नमः. दीपाराधन देवताभ्यो नमः. प्रार्थना नमस्कारान् समर्पयामि. సభను ఉద్దేశించి ఈరోజు శ్రీ 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 శేషభట్టార గురూజీ గారి సందేశం ఆశీర్వచనాలు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్న నిర్వాహకులందరికీ మనస్సుమాంజలి. ముందుగా ఇక్కడ జరిగిపోయే కార్యక్రమం ఒకటైతే శారదా సాయి గారు ఆ కార్యక్రమంలో ఈ దేవాలయ నిర్మాణం గురించి
మనం ఎటువంటి దేవాలయాన్ని నిర్మిస్తున్నాము ఆ నిర్మాణం గురించి తెలియపరచాలని నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అందుకని ముఖ్యంగా ఫస్ట్ మీకు ఈ అష్టాదశ శక్తిపీఠాల దేవాలయ నిర్మాణం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని బలుసు అపర్ణ ఆవిడ మీకు విశ్లేషణ చేస్తారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. సరస్వతి స్వరూపమైన సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి గురువు గారికి, అలాగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు, వారందరికీ కూడా ముందుగా నా నమస్సులు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడికి నేను అమ్మవారి చేత తీసుకురాబడడానికి కారణం ఏమిటి అంటే, అష్టాదశ శక్తి పీఠాల గురించి తెలిసినటువంటి కొన్ని వివరాలు మీతో పంచుకోవడానికి సాధ్యమైనంత వరకు స్థూలంగా సూక్ష్మంలో మోక్షంలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కార్యక్రమంలో అంతర్భాగమే ఇది, కానీ కార్యక్రమం ఇది కాదు. కాబట్టి మీరంతా సంగీత సాగరంలో మునిగి తేలాలి అని ఆశయంతో వచ్చినటువంటి వారు, మీ ఆస్వాదనకి ఎటువంటి భంగము కలగకుండా మధ్యలో ఇది మంచి విషయ జ్ఞానాన్ని అందించేదిగా ఉండాలని భావిస్తూ, అష్టాదశ శక్తి పీఠాల యొక్క ఆవిర్భావం మనందరికీ తెలుసు. దక్షుడు నిరీశ్వర యాగం చేశాడు అని. ఈశ్వర ప్రమేయం లేకుండా ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు దక్షుడు. ఎందుకు అలా తలపెట్టవలసి వచ్చింది అంటే, అంతకుముందు బ్రహ్మగారు ఇంకొక యజ్ఞం చేశారట. ఆ యజ్ఞం చేస్తూ ఉన్న సమయంలో ఒక్కొక్కరు వస్తూ ఉంటారు కదండి ముఖ్య అతిథులు. అలా దక్షుడు కూడా ప్రవేశించినప్పుడు అందరూ లేచి నుంచున్నారట. బ్రహ్మగారు యజ్ఞం చేస్తున్నారు కాబట్టి బ్రహ్మగారు లేవకూడదు, లేవలేదు. విష్ణువు బ్రహ్మగారికే తండ్రి కాబట్టి ఆయన లేవలేదు. సరే, శివుడు కూడా పరమాత్మ త్రిమూర్తులు, ఆయన ముగ్గురు అలాగే కూర్చుని ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా లేచారు. దక్షుడికి ఎక్కడ కోపం వచ్చింది అంటే, బ్రహ్మగారు లేవక్కర్లా, యజ్ఞం ఆయన చేస్తున్నారు కాబట్టి లేవకూడదు. విష్ణువు అంటే బ్రహ్మగారికే తండ్రి అంటే నాకు తాత వరస, ఆయన లేవనవసరం లేదు. శివుడు నేను పిల్లనిచ్చాను కదా, నేను మామను అవుతాను కదా, మరి నేను వచ్చినప్పుడు నేను లేవాలి కదా, శివుడు ఎందుకు లేవలేదు అని ఆ చిన్నపాటి కోపం దక్షుడికి ఉండిపోయింది. వాస్తవానికి అది కోపం కాదు, అది అహంకారం. నేను వచ్చినప్పుడు లేవాలి అని దక్షుడు భావించడం ఎలాంటిది అంటే, ఇంట్లోకి వస్తూ ఉంటే, తండ్రి ఇంట్లోకి వస్తూ ఉంటే కొడుకు ఎదురు వెళ్ళి తీసుకురావడం సహజం. అదే కొడుకు ఒక కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ హోదాలో ఉన్నప్పుడు, దూరంగా తండ్రి ఉంటున్నప్పుడు, చుట్టూ చాలామంది పెద్దవాళ్లతో ముఖ్యమైన మీటింగ్ జరుగుతూ ఉండగా లేచి రండి నాన్నగారు అని బయటికి రావడం సాధ్యపడే విషయం కాదు. దానికి తండ్రి కోపగించుకోవడం ఎంత హాస్యాస్పదమో అంత హాస్యాస్పదమైన విషయం దక్షుడు శివుడు లేవలేదు అని కోపగించుకోవడం. ఆ కోపంతో నిరీశ్వర యాగం, ఈశ్వర ప్రమేయం లేకుండా ఒక యజ్ఞం చేయడం. అక్కడి నుంచే మనకు ఒక సామెత పుట్టింది, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని. ఎందుకంటే సతీదేవి బయలుదేరింది, నా పుట్టింటి నుంచి నాకు ఆహ్వానం కావాలా, నేను వెళ్ళాలి అంటే, కాబట్టి అవసరం లేదు, నా తండ్రి నుంచి నాకు ఆ పిలుపు అక్కరలేదు, నేను వెళ్తాను అని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత బాధపడింది. ఈశ్వరునింద విన్నటువంటి ఆ చెవులతో, ఆ శరీరంతో తిరిగి మళ్ళీ శివుడికి మొహం చూపించడం ఇష్టం లేక అక్కడే యోగాగ్నిలో తనని తాను భస్మం చేసుకుంది. విషయం తెలిసినటువంటి శివుడు వీరభద్రుని సృష్టిస్తాడు, వీరంగా ఆడతాడు, దక్షుని శిరచ్ఛేదం అవుతుంది, అంతా అవుతుంది. కానీ శివుడికి సతీదేవి పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ఇష్టం ఏం చేసింది అంటే, అలా కాలిపోతూ ఉన్నటువంటి సతీదేవి శరీరాన్ని భుజం మీద వేసుకుని తాండవం చేస్తూనే ఉన్నాడు. ఇక తను చేయవలసిన పని వదిలేశాడు. బ్రహ్మగారు సృష్టి చేయాలి, విష్ణుమూర్తి స్థితి దాన్ని పోషణ చేయాలి, శివుడు దాన్ని లయం చేస్తూ ఉండాలి. ఈ కార్యక్రమాలు ఎప్పుడు జరిగిపోతూ ఉండాలి. ఇక్కడ రెండే జరుగుతున్నాయి, ఒకటి సృష్టి, రెండు స్థితి. లయం జరగటం లేదు. ఎందుకు జరగట్లేదు అంటే, సతీదేవి చనిపోయినటువంటి ఆ దుఃఖంలో ఉండిపోయాడు శివుడు. ఆదిపరాశక్తి అప్పుడు విష్ణువుకి ఉపదేశం చేస్తుంది, ఎంతటి వారైనా సరే కర్తవ్యం నుంచి పక్కకి తప్పుకోవడం అన్నది ఇదిగో శివ పరమాత్మతో సహా అది సహజం. కాబట్టి దాన్ని మళ్ళీ మనం తిరిగి కర్తవ్యోన్ముఖుణ్ణి చేయాలి. ఆయన్ని ఏ సతీదేవి శరీరాన్ని భుజం మీద వేసుకుని ఆయన తాండవం ఆడుతూ తిరుగుతూ ఉన్నాడో పిచ్చి పట్టిన వాళ్ళగా, ఆ సతీదేవి శరీరాన్ని అతని నుంచి మనం దూరం చేస్తేనే కానీ తిరిగి మళ్ళీ శివుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేడు అని అంటే, ఆదిపరాశక్తి యొక్క అనుజ్ఞ మేరకు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి శరీరాన్ని ఖండఖండాలుగా ఖండించడం జరుగుతుంది.
ఆ శరీర భాగాలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అవి శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయి. మనందరికీ తెలిసే విషయం. ఈ శక్తిపీఠాలు 108 కూడా ఉన్నాయి. 108 చోట్ల అమ్మవారి భాగాలు పడ్డట్టుగా 108 శక్తిపీఠాలుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. కాకపోతే జగద్గురువు శంకరాచార్యుల వారు 18 పీఠాలని అష్టాదశ మహాశక్తి పీఠాలుగా వారు నిర్ణయించడం చేత ఆ ప్రముఖమైనటువంటి భాగాలు పడినటువంటి ఆయా ప్రాంతాలకి మరింత ప్రత్యేకత చేకూరింది శంకరాచార్యుల వారి స్తోత్ర మహిమ చేత. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురి. శ్రీలంకలో శాంకరిగా ఆవిడ ఉద్భవించింది. అక్కడ పడినటువంటి శరీర భాగం అమ్మవారి మొల భాగం పడింది. అక్కడ శాంకరీదేవిగా విరాజిల్లుతోంది. అలాగే కామాక్షిదేవిగా తమిళనాడులోని కంచి పట్టణమునందు కామాక్షిదేవిగా ఆవిడ విరాజిల్లుతోంది. అక్కడ అమ్మవారి యొక్క వీపు భాగం పడింది. కా మా అక్షి. కా అంటే సరస్వతి, మా అంటే లక్ష్మి, అక్షి అంటే కన్నులు. సరస్వతీ లక్ష్ములను కన్నులుగా చేసుకుని చూస్తున్నది అంటే సరస్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి కామాక్షిదేవి జ్ఞాన ఐశ్వర్యాలని మనకి ప్రసరింపచేస్తూ ఉంటుంది నిత్యం. అలాగే సూర్య చంద్రుల్ని కన్నులుగా చేసుకున్నది అని కొన్ని పురాణాలు, అలాగే బ్రహ్మ విష్ణువుల్ని కన్నులుగా చేసుకున్నది అని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అక్కడ కామాక్షి కాంచికాపురి. ప్రద్యుమ్నే శృంఖలాదేవి, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రద్యుమ్న నగరం, అక్కడ శృంఖలాదేవిగా అమ్మవారు విరాజిల్లుతోంది. అక్కడ అమ్మవారి ఉదర భాగం అంటే పొట్ట భాగం ఉంది. శృంఖలము అంటే బంధనము అని అర్థం. ఏంటి విశృంఖలంగా తిరుగుతున్నారు అంటే బంధనాలు ఏమీ లేకుండా తిరుగుతున్నారు ఏంటి, తెగించేశారు ఏమిటి అనే అర్థంలో విశృంఖల శబ్దాన్ని ఉపయోగిస్తాం మనం. శృంఖలము అంటే బంధనము. అమ్మవారి పొట్ట చుట్టూ ఒక బంధనం ఉంటుంది. ఏమిటి దానికి ప్రతీక, ఏది దానికి ప్రతీక అంటే రాగద్వేషాలతో బంధింపబడిపోకుండా ఉండడం ఒక అర్థమైతే, పచ్చి బాలింత ఎప్పుడూ నడికట్ట వేసుకుని తిరుగుతుంది అంటే అమ్మవారు నిత్య బాలింత, ఆమెకి పిల్లలు పుడుతూనే ఉంటారు. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని, కీటకం దగ్గర నుంచి బ్రహ్మగారి వరకు అందరూ ఆవిడకి బిడ్డలే. ఎక్కడో ఒకటి ఏదో కీటకమో మనిషో పశువో పక్షో ఏదో ఒకటి ప్రసవిస్తూనే ఉంటుంది, ఎవరో ఒకళ్ళు పుడుతూనే ఉంటారు. కాబట్టి ఆవిడ నిత్య బాలింత. ఆవిడ నిత్య బాలింత అని చెప్పడం కోసం ఎప్పుడు నడుంకి కట్టుంటుందట శృంఖలాదేవిగా ప్రద్యుమ్నం నందు. చాముండి క్రౌంచపట్టణి, మైసూర్, కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నందు చాముండేశ్వరిగా విరాజిల్లుతోంది. అక్కడ అమ్మవారి పడినటువంటి భాగం అమ్మవారిది శిరోజాలు పడ్డాయి. అక్కడ చాముండేశ్వరీదేవిగా ఉంది. మహిషాసుర మర్దిని అవతారంగా కూడా ఆమెను కొలుస్తారు. అక్కడ అలంపురే జోగులాంబ. జోగులాంబ మనకి కర్నూలు దగ్గర ఉన్నటువంటి అలంపురం. ఇక్కడ అలంపురంలో అమ్మవారు జోగులాంబగా ప్రసిద్ధి చెందుతున్నారు. ఇది 5వ శక్తిపీఠం. అలాగే శ్రీశైలే భ్రమరాంబిక. శ్రీశైలమునందు మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి. మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటి, శక్తిపీఠం కూడా. ఈ 2 విశేషాలు దానికి దక్కుతాయి. శ్రీశైలంలో సతీదేవి యొక్క పడిన భాగం మెడ భాగం పడింది అక్కడ శ్రీశైలం నందు. తరువాత కొల్హాపురే మహాలక్ష్మి. మహారాష్ట్రలో ఉన్నటువంటి కొల్హాపురంలో మహాలక్ష్మీదేవిగా ఆవిడ విరాజిల్లుతోంది. అక్కడ సతీదేవి యొక్క కళ్ళు పడ్డాయి అని ప్రసిద్ధి. కొల్హాపురే మహాలక్ష్మి. మాహుర్యాం ఏకవీరిక. అదే మహారాష్ట్రలో నాందేడ్ అనే ప్రాంతం నందు ఏకవీరిక స్వరూపంలో అమ్మవారు అక్కడ విరాజిల్లుతోంది. అక్కడ అమ్మవారి యొక్క కుడి చేయి భాగం కొంత పడింది, పూర్తిగా పడలేదు. కుడి చేయి భాగం కొంత అక్కడ పడింది. అది ఏకవీరిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. అలాగే తర్వాత ఉజ్జయిన్యాం మహాకాళి. ఉజ్జయిని మనందరికీ తెలుసు, చాలా ఎక్కువగా వింటూ ఉంటాం ఈ శక్తిపీఠం గురించి. ఈ ఉజ్జయినిలో మహాకాళి రూపంలో అమ్మవారు ఉన్నది. అక్కడ మహాకాలుడు త్రిపురాసుర సంహారం చేశాడు అని ఒక ప్రతీతి ఉంది, ఒక పురాణ గాథ ప్రసిద్ధంగా ఉంది. అది ఉజ్జయిని. అమ్మవారు మహాకాళిగా విరాజిల్లుతూ ఉంటుంది అక్కడ ఉజ్జయిన్యాం మహాకాళి. అలాగే పీఠికాయాం పురుహూతిక. ఇక్కడ ఉజ్జయినిలో అమ్మవారి పై పెదవు పడింది. అలాగే పీఠికాయాం పురుహూతిక. పీఠికాపురము అంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్న పిఠాపురం. పిఠాపురమునందు అమ్మవారి పృష్ఠభాగము పడినది అని ప్రసిద్ధి. కాబట్టి దానికి పీఠికాపురము అన్న పేరు.
పీఠికాయాం పురుహూతిక అన్న పేరుతో అమ్మవారు అక్కడ విరాజిల్లుతూ ఉంది. ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయాం పురుహూతిక ఓఢ్యాయాం గిరిజాదేవి. జాజ్పూర్, ఒరిస్సా నందు జాజ్పూర్ అన్న ప్రదేశంలో గిరిజాదేవిగా అమ్మవారు అక్కడ విరాజిల్లుతోంది. అక్కడ సతీదేవి యొక్క నాభి భాగం పడింది, దాన్ని నాభిగయ అని కూడా అంటారట. అందుకే మధ్యగయ అంటారు. శిరోగయ, మధ్యగయ, పాదగయ అని 3 శక్తిపీఠాలు ప్రసిద్ధి. అందులో నాభి ప్రదేశం పడినందుకు గాను ఒరిస్సాలోని జాజ్పూర్ క్షేత్రంలో ఉన్నటువంటి గిరిజాదేవి మధ్యగయగా విరాజిల్లుతూ ఉంది. అక్కడ గిరిజాదేవి ఒరిస్సాలో జాజ్పూర్ నందు గిరిజాదేవి. మాణిక్య దక్షవాటికే, ద్రాక్షారామంలో మాణిక్యాంబగా అమ్మవారు విరాజిల్లుతోంది. దక్షవాటికే అంటే ద్రాక్షారామమునందు అని అర్థం. మాణిక్య కామరూప సర్వప్రసిద్ధమైనది. హరిక్షేత్రంలో చాలా ముఖ్యంగా చెప్పుకునేది ఏంటి అంటే కామరూప. ఇక్కడ అమ్మవారి యొక్క జననాంగము పడింది అని అని చెప్తూ ఉంటారు. ఇక్కడి నుంచే సృష్టి కార్యం మొదలైనది అని అందరూ దాన్ని సృష్టి, స్థితి, లయ ఈ 3 కార్యాలకి 3 ప్రధానమైనటువంటి శక్తిపీఠాలు ఉన్నాయి అని చెప్పి సృష్టి కార్యానికి ప్రతీకగా అమ్మవారి జననాంగం పడినటువంటి కామరూప క్షేత్రాన్ని అందరూ కొలుస్తారు. అలాగే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి. ప్రయాగ క్షేత్రమునందు మాధవేశ్వరిగా ఆమె విరాజిల్లుతోంది. అక్కడ అమ్మవారి యొక్క వేళ్ళు పడడం జరిగింది. మాధవేశ్వరిగా విరాజిల్లుతోంది ఆవిడ. అలాగే గయా మాంగళ్య గౌరిక, గయయందు మంగళగౌరి రూపంలో ఉంది. ఇక్కడ అమ్మవారి యొక్క ఛాతీ భాగం పడింది. ఛాతీ అంటే వక్షోజాలు, ఛాతీ అంటే అక్కడ ఎప్పుడూ నిరంతరం సౌభాగ్య స్త్రీలకు ఉండేటువంటి మాంగళ్యం. కాబట్టి స్త్రీలందరూ కూడా సౌభాగ్యాన్ని కోరుకుంటూ ఆమెకి నిరంతరము వేడుకుంటారు అని గయా మాంగళ్య గౌరిక. వారణాస్యాం విశాలాక్షి, వారణాసి యందు విశాలాక్షిగా అమ్మవారు ఉన్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క మణికట్టు భాగం పడింది అని చెప్తారు. అది కాశీలో విరాజిల్లుతూ ఉంది. అలాగే అక్షి అంటే కన్ను కాబట్టి అమ్మవారు కన్నులు పడిన 3వ కన్ను, ప్రత్యేకంగా 3వ కన్ను పడిన ప్రదేశము కాబట్టి ఇది విశాలాక్షి స్వరూపంగా అమ్మవారు ఇక్కడ ఉన్నారు అనే పురాణ గాథ కూడా మనకి కనిపిస్తుంది. అలాగే కాశ్మీరేతు సరస్వతి, కాశ్మీరంలో సరస్వతీమాత ఇక్కడ అమ్మవారి యొక్క కుడి చేయి పడినది. ఇందాక కుడి చేయి భాగం చెప్పుకున్నాం, ఇక్కడ కుడి చేయి పడినది. ఇలా 18 భాగాలు 18 చోట్ల పడితే అవి 18 శక్తిపీఠాలు అయ్యాయి. అందులో మన అదృష్టం ఏమిటి అంటే ఏ రాష్ట్రానికి లేని గొప్పతనం మన తెలుగు రాష్ట్రాలకి. తెలుగు రాష్ట్రాల్లో 4 శక్తిపీఠాలు ఉన్నాయి. అలంపురము, అలాగే శ్రీశైలము, ద్రాక్షారామం, పిఠాపురం. ఈ 4 మన తెలుగు రాష్ట్రాల్లో మనకి విరాజిల్లుతూ మనకి చాలా వెసులుబాటుగా అందుబాటులో ఉన్నాయి. మనం ఇంకా అదృష్టవంతులం ఏంటంటే మన అదృష్టాన్ని 10ఇంతలు చేస్తూ గురూజీ ఏం చేస్తున్నారు అంటే 4 శక్తిపీఠాలు కాదు 18 శక్తిపీఠాల యొక్క స్వరూపాలు ఇక్కడ ఉండాలి అని ఆయన సంకల్పించారు. ఆయన సంకల్పం మొత్తం 18 శక్తిపీఠాల యొక్క మూర్తి స్వరూపాలు ఇక్కడ ఉండాలి, ఇక్కడ కొలువై ఉండాలి అని వారి సంకల్పం కాదు, ఖచ్చితంగా మానవ మాత్రుల సంకల్పం కాదు, అమ్మవారి ఆదేశంగా అమ్మవారి అనుజ్ఞగా వారు చెప్తున్నారు. కాశీలో వారణాసిలో అమ్మవారి సన్నిధిలో ఉన్నప్పుడు అమ్మవారు ఇచ్చినటువంటి ఆజ్ఞగా వారు భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టే వారు సంకల్పించగానే అడగకుండగానే 32 ఎకరాలు ఈ ఆలయ నిర్మాణం కోసం ఎవరో ఒక వ్యక్తి తనంతట తానుగా వచ్చి ఇచ్చారు అంటే ఇది మానవ సంకల్పితం మాత్రం కాదు. ఎందుకంటే పిల్లికి కూడా బెచ్చం పెట్టలేని స్థితిలో ఆలోచిస్తాం ఒక్కొక్కసారి. ఎవరైనా సరే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఎందుకు మనం అనవసరంగా ఖర్చులు పెట్టాలి, పెరిగిపోతున్నాయని ఆలోచిస్తూ ఉన్న ఇలాంటి సమయంలో 1 కాదు 2 కాదు, ఇప్పుడు తెలంగాణ విడిపోయి ఇక్కడ రేట్లు మరింత తారాస్థాయిలో ఉన్న సందర్భంలో 32 ఎకరాలు ఒక దైవ కార్యం కోసం ఒక మనిషి తనంతట తానుగా వచ్చి ముందుకొచ్చారు అంటే ఇక్కడ అమ్మవారి సంకల్పం, అక్కడ అమ్మవారి ప్రేరణ. కాబట్టి ఈ ప్రేరణని మనం గుర్తించి, అది కూడా 18 శక్తిపీఠాల మూర్తులు కేవలం నిర్మాణం మాత్రమే కాదండి, అప్పుడు మానవులు ప్రతిష్ఠించిన దేవాలయంగా మిగిలిపోతుంది. అందుకని గురూజీ ఏం సంకల్పించారు అంటే ప్రతి శక్తిపీఠంలోనూ చండీయాగం చేస్తారు. చండీయాగం పూర్తయిన తర్వాత అక్కడ యాగం పూర్తయినటువంటి భస్మాన్ని సేకరిస్తారు. అక్కడ ఆ ప్రదేశం యొక్క మట్టి, ఆ ప్రదేశం యొక్క జలము, అక్కడ పసుపు కుంకుమలు, అలాగే అమ్మవారి కళావాహన అంటే అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క కళని శాస్త్రోక్తంగా వీటిల్లోకి ఆవాహన చేసి ఇక్కడ తీసుకొస్తారు. అలా
18 చోట్ల 18 చండీ యాగాలు చేసి 18 మూర్తుల యొక్క కళ ఆవాహన చేసుకున్న తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి వాటిని ప్రతిష్ఠింప చేస్తారట. ఇది ఖచ్చితంగా చాలా బృహత్ కార్యం. ఇక్కడ వరకు పోనీ నిజంగా మానవ మాత్రుల సంకల్పమే అని అనుకున్నా, తర్వాత ఇంకొక విషయం చెప్పారు, అది మరింత ఆశ్చర్యం కలిగించింది. ఒక యంత్రపీఠాన్ని ఏర్పాటు చేస్తారట. 18 మూర్తుల యొక్క చూపు సరిగ్గా దాని మీద పడేలాగా ఒక యంత్రపీఠాన్ని ఏర్పాటు చేసి ఆ యంత్రపీఠంలో 1,00,00,000 మంది భక్తుల యొక్క గోత్రనామాలు లిఖించి అందులో శాసనం చేస్తారు. శాసనము అంటే తిరుగుండదు అని. దేనికి తిరుగుండదు అంటే వారి వంశాభివృద్ధికి కానీ వారి గోత్రాభివృద్ధికి కానీ తరతరాలు వారు వర్ధిల్లడానికి వీలుగా 1,00,00,000 మంది, 1 కాదు 2 కాదు. ఇది స్వార్థమైతే ఏ ఒక వ్యక్తో అమ్మవారు ఒకళ్ళనే పంపించి చేయించినట్టుగా కొంతమంది కేవలం భాగస్వాములైతే, ఓ 25 మందో 30 మందో 50 మందో భాగస్వాములైతే ఈ పని పూర్తయిపోతుంది. అలాంటి వాళ్ళు 25 మందిని అమ్మవారు వెతికి పెడితే సరిపోతుంది. కానీ అమ్మ ఏమనుకుంది అంటే, ఇంత బృహత్ కార్యంలో నా భక్తులు ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములైతే బాగుంటుంది అన్న ఆలోచనతో 1,00,00,000 మంది అమ్మవారి ఈ ఆలయ నిర్మాణంలో ఏ రకంగా భాగస్వాములైనా, సేవ చేసినా, ఏ రకంగా అయినా సరే వారి యొక్క గోత్రనామాలు అక్కడ శాసనం చేయబడతాయి. ఆ చంద్రతారార్కము, చంద్రుడు సూర్యుడు ఉన్నంత వరకు ప్రతిరోజు చతుర్వేద పారాయణతో అక్కడ వాటికి శాంతి జరుగుతూ ఉంటుందట. ఇది వారు చెప్పి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇది చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా అమ్మవారి ప్రేరణే. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది అనుకుని వచ్చారు, కొంతమంది అయినా అనుకోకుండా వచ్చి ఉంటారు. చాలామంది రావాలి 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 అని అనుకుని రాలేకపోయిన వాళ్ళు ఉండుంటారు. కొంతమంది ఎందుకులే వదిలేద్దామని వదిలేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈరోజు నాతో సహా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుజ్ఞ ఏమిటి అంటే, ఈ కార్యక్రమంలో ఎలాగోలాగ భాగస్వాములు కావాలి అని ఈ వేదికను నిర్ణయించుకుని అమ్మవారు మనకు అందించింది. ఈ వేదికను మనం ఉపయోగించుకుందాం. ఇంకొక విషయం ఏమిటంటే, ప్రతి 18 శక్తిపీఠాల్లోనూ ప్రతి శక్తిపీఠంలోనూ శ్రీచక్రాన్ని స్థాపించినటువంటి శంకరాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని 108 అడుగుల విగ్రహంగా అమ్మవారిని గుడికి ఇలా ఎదురుగా, అంటే శివాలయం ముందు నంది ఎలాగో అమ్మవార్లను చూస్తూ ఎదురుగా 108 అడుగుల శంకరాచార్యుల విగ్రహాన్ని స్థాపించాలని కూడా కోరుకున్నారు. ఇది కూడా చాలా మహత్తరమైనటువంటి అంశము. కాబట్టి ఏ కోణంగా చూసినా ఇది కేవలం మానవ మాతృలు చేసినటువంటి సంకల్పంగా భాషించట్లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా అమ్మవారు నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమం. కాబట్టి అమ్మవారే చేయించుకుంటుంది. ఎవరెవరి ద్వారా చేయించుకోవాలో వారి ద్వారా చేయించుకుంటుంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ నేను మాట్లాడతానని నేను ఊహించలేదు. కాబట్టి ఈ రకంగా 4 మాటలు నాకు ఆ ఆలయం గురించి చెప్పే అవకాశం నాకు అమ్మవారు నా ద్వారా నన్ను ఒక సాధనంలా వాడుకుంది. అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ పవిత్ర కార్యాన్ని, బృహత్ కార్యాన్ని మనమంతా గుర్తించి ఖచ్చితంగా అందులో భాగస్వాములు కావడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. వేణుగోపాలాచారి గారు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి వారు రావడం జరిగింది. వారికి వినమ్ర స్వాగతం. అలాగే నూతన వస్త్రాలు కూడా బహుకరించండి. అలానే మరి ఇంతటి బృహత్తరమైన కార్యాన్ని మన గురూజీ ప్రారంభించారు. ఇందులో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఒక్క పద్యం అడిగారు కాబట్టి ఆధ్యాత్మికంగా ఇందాక సాహిత్యాన్ని స్పృశించాను కాబట్టి ఇప్పుడు అచ్చంగా సాహిత్యాన్ని స్పృశించే అవకాశం వచ్చిందని భావిస్తూ నాకు ఇష్టమైన పద్యం. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబులపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదన్ చెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయం బనాపాయమే ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదన్ చెందు కరంబు క్రిందగుట
మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబనా పాయమే. బలిచక్రవర్తి వామనావతార ఘట్టంలో వచ్చినవాడు వామనమూర్తి కాదు, విష్ణుమూర్తి. 3 అడుగులు ఇచ్చేస్తావా, నిన్ను నిలువునా ముంచేస్తాడు అని శుక్రాచార్యులు వారు పక్కకి తీసుకువెళ్ళి చెప్తే బలిచక్రవర్తి అన్న మాటలు, ఆ చెయ్యి ఎలాంటి చెయ్యి అనుకుంటున్నావు? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై, అమ్మవారి తలని విరినటువంటి చెయ్యి. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై, అమ్మవారి శరీరాన్ని స్పృశించినటువంటి చెయ్యి. కపోల తటిపై, అమ్మ చెక్కిళ్ళని స్పృశించిన చెయ్యి. పాలిండ్లపై, అమ్మ స్తన భాగాల్ని స్పృశించినటువంటి చెయ్యి. పాదాబ్జంబులపై, గట్టిగా మాట్లాడితే కాళ్ళు కూడా పట్టుకునే ఉంటాడు ఖచ్చితంగా, మనందరం అంటే ఆయనకి కూడా తప్పలేదు పట్టుకోవడం. పాదాబ్జంబులపై కాళ్ళను కూడా పట్టుకున్నాడు. నూతన మర్యాదన్ చెందుకరంబు, ఇన్ని రకాలుగా నిత్యము మర్యాద గౌరవాన్ని పొందుతూ ఉంటుంది ఆ చెయ్యి. ఇన్ని రకాలుగా పైనున్న చెయ్యి క్రిందగుట, ఆయన చెయ్యి కిందుండి మీదైనా కరంబుంట మేల్గాదే, ఇచ్చే చెయ్యిగా నా చెయ్యి ఉండే అదృష్టం వస్తే అంతకు మించి ఇంకా నాకేముంది? రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబనా పాయమే. ఈ రాజ్యాలు ఇవన్నీ శాశ్వతంగా ఉండిపోతాయా? పోనీ ఈ శరీరం అంటావా? ఎప్పటికైనా దీనికి అపాయం తప్పదు కదా. ఆ వచ్చే అపాయం ఏదో ఈ రూపంలో ఎంత మంచి తరుణంలో వస్తే ఇంకంతకన్నా ఉండేది ఆనందం ఏముంది? పద తప్పుకో, ఇప్పుడే ఇచ్చేస్తారని 3 అడుగులు ఇవ్వడానికి ముందుకు వెళ్తాడు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎంతో చక్కటి పద్యం, అలానే అంత చక్కటి విశ్లేషణ. మన్నించి సుగ్రీవునక భయము సంగి కాపాడునాడు, వైరుధ్యమే లేని వాలిని బలి మార్చి సామ్రాజ్యదానంబు సల్పునాడు. అసురాళి చేత నిన్ను అంతంబుగానీక చిరజీవుని చేసి రక్షించునాడు. దౌత్యమర్దనకగ్రతాంబూలమిప్పించి విశ్వవిఖ్యాతి కల్పించునాడు. భావి సృష్టికి నవబ్రహ్మవై జగాన వెలయగలవంచు నిన్ను దీవించునాడు. అవసరాలకు పని అయితి గాని నీకు పని ఏమి శ్రీరామచంద్రమూర్తి. ధన్యవాదాలు. ధన్యోస్మి. ఇప్పుడు సముద్రాల వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన. మీ పద్యాల వల్ల నేనే మాట్లాడాలి. మరి నవరాత్రుల దినోత్సవ కార్యక్రమంలో పూజ్య గురూజీ ఆదిశేష శక్తిపీఠం వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శేషభట్ట గురూజీ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు మరి మిమ్మల్ని అందరినీ కూడా మంత్రముగ్ధులు చేసిన శారదా సాయి గారికి, అయిపోయినా నడుస్తుంది శారదా సాయి గారికి, మరి గౌరవనీయులు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మోహన్ గారికి, మరి ప్రముఖ నాట్య గురువుని భారతి గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న మా కొత్త కృష్ణవేణి గారికి, జల్దారెడ్డి గారికి, రాయన్ ప్రసాద్ గారి మిత్రులు రాయన్ ప్రసాద్ గారికి, అశ్విని గిరిధర్ గారికి, ఇంకా ఈరోజు రవీంద్రబాబు ప్రొడ్యూసర్ నాయకత్వంలో మరి ఒక్క క్షణం సినిమా హీరో మధు గారికి, మరి మిగతా పెద్దలందరికీ, ఈరోజు మరి శుక్రవారం నాడు మంచి మొన్నటి వరకు శ్రావణ మాసం, శుక్రవారం కొరకు అందరూ భార్యలు పూజ చేస్తే మీరు వాళ్ళ పుణ్యం మీద మీరు ఉన్నారు. మరి ఈరోజు ఈ మాసంలో మరి నవరాత్రులు అందరికీ, హిందూ బంధువులందరికీ కూడా ఈ నవరాత్రులు మరి మంచి పండుగ దినాలు, పవిత్ర దినాలు. అటువంటి దినాల్లో ఈరోజు ఈ కార్యక్రమాలకు వచ్చి, తన పేరు మేడం పేరు అపర్ణ గారు, ఎందుకంటే వాక్శుద్ధి ప్లస్ కంఠం, కంచుకంఠం అంటుంటాం మనం, కంచుకంఠం లాగా మరి మాట్లాడేది, తర్వాత పద్యం కూడా అదే కంచుకంఠం లాగా అందరినీ కూడా
మరి పద్య రూపంలో కానీ మరి అదేవిధంగా సాహిత్య రూపంలో కానీ అలరించిన అపర్ణ గారికి మరి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్తే తెలియజేస్తూ మరి అయితే ఈరోజు ఆదిశక్తి పీఠం వ్యవస్థాపకులు గురూజీ గారు మరి అపర్ణ గారితో ఏదైతే ఈరోజు అమ్మవారి వాక్కుగా తెలంగాణ రాష్ట్రంలో శక్తిపీఠాలు అన్నింటిని ఒకే దగ్గర కేంద్రీకరించి మరి ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లా అని చెప్పి అయితే భావించారో తప్పకుండా అమ్మగారి శక్తి మేరకు అమ్మగారి వాక్కు మేరకు మరి అవి పూర్తయ్యే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం తరఫున నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఏదేమన్నప్పటికీ కూడా మరి రాజగురులను పెట్టుకోవడం ఇద్దరు ముఖ్యమంత్రులు పెట్టుకోవడం జరిగింది ఆధ్యాత్మికంగా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటిసారిగా ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఆయుధ చండీ యాగం అని చెప్పేసి పూజ్య జగద్గురు శృంగేరిపీఠ ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా గోప్రదక్షిణ చేసి 7 రోజులు యజ్ఞం చేయటం ఆయుధ చండీ యాగం చేయటము తర్వాత రాయసురేష్ యాగం చేయటము ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మికతకు ఈరోజు హిందూ దేశం హిందువుల మన ధర్మాన్ని కానీ మన సంస్కృతిని కానీ పెంపొందించే విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు చేయటం విమర్శలు తావేయకుండా ఈరోజు మన రాష్ట్రానికి అది గర్వకారణం అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా తెలంగాణ రాష్ట్రం విలసిల్లని చెప్పేసి దాదాపు 850 కోట్లతోటి యాదగిరి గుట్టను యాదాద్రం చేసి మరి 150 కోట్లతోటి వేములవాడ కానీ భద్రాద్రి కానీ బాసర కానీ ధర్మపురి కానీ ఇవన్నిటి కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరంలో ఇచ్చి ఆ పుణ్యక్షేత్రాలు డెవలప్మెంట్ కావడానికి కారణం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆధ్యాత్మిక తెలంగాణలో మరి శక్తిపీఠాల ద్వారా మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండి దేశానికే మరి తెలంగాణ ఒక దిక్సూచిలాగా ఈరోజు కలగాలని చెప్పి అమ్మవారిని కూడా నా తరఫున కూడా ప్రార్థిస్తూ ఒక శుభకార్యం మంచి కార్యక్రమం అదేవిధంగా ఈరోజు శారద సాయి గారు కూడా మరి అనుకోకుండా 5 గంటలు చెప్పారన్నప్పటికీ కూడా ఓల్డ్ సిటీలో ఒక 2 ప్రోగ్రాంలు హెల్డప్ కావటం వల్ల ఇక హైదరాబాద్ వర్షం పడితే 3 గంటలు ఆగాల్సిందే మీకు తెలుసు ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు దానివల్ల కొంచెం ఆలస్యం జరిగినందుకు నిర్వాహకులు కూడా క్షమించడం కోరుతూ మరి ఈ కార్యక్రమం ఆహ్వానించిన పెద్దలందరికీ అదేవిధంగా ఈ క్యాప్షన్ కూడా బాగుంది శృతి నీవు గతి నీవు భారత్ అని చెప్పేసి అంటే ఒక వెరైటీగా వినూత్నంగా పాటలు పాడతారు కానుక చిన్నప్పటికి కూడా మరి శృతి లయ ఉంటేనే మన గతి కూడా మనకు మంచిగా ఉంటుంది అన్న ఆ క్యాప్షన్ పెట్టినందుకు కూడా మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పెద్దల గురువు గారికి మరి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం పూట జెమినీ టీవీ మా టీవీలో సీరియల్స్ వస్తుంటాయి సీరియల్స్ వచ్చి మరి ఈరోజు పెంచిన కొడుకుని ఏ విధంగా తుదముట్టించాలని తల్లి ఒరిజినల్ భార్య రేణు కొడుకు మరి కోడలను ఏ విధంగా దించాలని అత్త ఈ సీరియల్స్ ఎన్నో వారాలు నడుస్తుంటాయి మీ అందరి చదువు వల్ల బ్రేకింగ్ న్యూస్ కుక్కర్ చప్పుడైనా కూడా మీ అమ్మలేమో లోపలికి పోతారు మళ్ళీ అయినాక అది అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటే మళ్ళీ చూస్తారు ఆ మెట్లు దిగుతుందా దిగదా అది డౌట్ కోడలకు మెట్ల మీద పాదరసం పోతుంది కోడలు కాలు విరగొట్టాలని ఒక్కో మెట్టుకు ఒక బ్రేక్ ఈవెన్ 4 వారాలు అయిపోతాయి దాని 4 వారాల్లో మీకు బ్లడ్ ప్రెషర్ షుగర్ ఉంటుంది ఎందుకు ఆ సీరియల్ చూడాలి తర్వాత 9 గంటలకు మళ్ళీ అదే అయిపోయినాక బిగ్ బాస్ వాళ్ళు కొట్టుకోవడం మన ఇంట్లో కొట్టుకోరా వాళ్ళు కొట్టుకుంటూ చూడాలి వాళ్ళు స్నానం ఆడుతూ చూడాలి వాళ్ళు మాట్లాడు చూడాలి వాళ్ళు పడుకుంటూ చూడాలి నిద్ర పాడు చేసుకుంటున్నారు అటువంటి చూడకుండా ఈరోజు ఈ మంచి కార్యక్రమంకి వచ్చేసి గురువుగారు ఆశీస్సులు తీసుకున్నానికి తర్వాత ఈ శక్తిపీఠంలో మీ అందరూ కూడా భాగస్వాములు కాబోతున్నందుకు కూడా పేరు పెట్టిన అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ చాలా చక్కని వేణుగోపాలాచారి గారికి గురుగారి చేతుల మీదుగా సత్కారం అలాగే శివనాగేశ్వరరావు గారికి కూడాను వరికుప్పల మధు గారు అక్కినేని పురస్కారం పొందారు ఇప్పుడేమో ఆనంద భైరవి వారి పురస్కారం త్వరలోనే మరిన్ని పురస్కారాలు వారి కోసం ఎదురు చూస్తున్నాయి
ప్రేమలో ప్రమాదం ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా వారు సుపరిచితులు వెబ్ లోకానికి. అలాగే శృంగారపురం 120 కిలోమీటర్లు. సో అవార్డ్స్ అందుకున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఎస్పి భారతి గారికి. ఎస్పి భారతి గారు, డాక్టర్ ఎస్పి భారతి గారు, కూచిపూడి నాట్య గురు, వారికి కూడా. సో ఆవిడకి కూడా చిరు సత్కారం. భారతి గారి గురించి ఇందాక శారదా సాయి గారు చెప్పారు 2 వాక్యాల్లో. వాసవి మాత గురించి అత్యద్భుతమైన బాలే తయారు చేశారు. వారి శిష్యురారులు అందరి చేత నర్తింపజేసి చాలా చక్కని చరిత్ర ఆ వాసవి బాలేకి వచ్చింది. అటు సాహిత్య పరంగాను ఇటు సంగీత పరంగా కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్న పాటలు ఎంపిక చేసుకోవడం జరిగింది. అట్లాగే ఆధ్యాత్మిక శిరోమణి అయిన మన అపర్ణ గారు, వాళ్ళ వాయిస్ విన్న తర్వాత ఆమె చెప్పిన మాట విన్న తర్వాత చాలా గొప్పగా ఉంది. ఈ కార్యక్రమానికి నేను అంటే యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారిది వాళ్ళ బర్త్డే ఉంది, అక్కడికి వెళ్ళాలి. అది ఎందుకంటే ముఖ్యంగా దీనికి మన శారదా మేడం గారు మీరు తప్పకుండా రావాలి సార్ అని చెప్పేసి అంటే ఫస్ట్ వద్దాం అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత నాకు నేను రాకపోతే చాలా మంచి ప్రోగ్రామ్ మిస్ అయ్యేవాడిని అని నేను చాలా ఇప్పుడు ఫీల్ అవుతున్నాను కూడాను. రియల్గా మరి ఈ కార్యక్రమానికి నన్ను పిలిపించి నన్ను ఈరోజు మీ అందరి ముందు సన్మానం చేసిన మరి నేను మా శారదా మేడం గారికి నేను నిజంగా కృతజ్ఞత చెప్తున్నాను. అట్లాగే ఆమె వాయిస్ చాలా అద్భుతంగా ఉందండి. చాలా మంచి సింగర్ అవుతారని నేను నిజంగా ఇండస్ట్రీలో చాలా గొప్ప సింగర్ అవుతారు ఆవిడ, సినిమా ఇండస్ట్రీలో కూడాను. ఫస్ట్ మూవీకి నేను సునీత గారిని నేనే గుంటూరు నుంచి తీసుకొచ్చి ఆమె మంచి సింగర్ని చేశాను. అట్లాగే మన చంద్రబోస్ గారికి కూడా నేను ఫస్ట్ ఒక మంచి పెట్టెలదార అనే సినిమాలో చంద్రబోస్ గారు ఫస్ట్ పాడారు పాట అది. అంటే అట్లాగే మా శారదా మేడం గారు కూడా ఫస్ట్ టైము నేను చేస్తున్నప్పుడు అన్నపూర్ణ గారు మనవడు అనే సినిమాలో ఒక మంచి 2 సాంగ్స్ పాడారు. చాలా అద్భుతమైన సాంగ్స్, చాలా గొప్పగా ఉన్నాయండి. ఆ సాంగ్సే ఆ సినిమాకి హైలైట్. ఇంకొక హైలైట్ ఏంటంటే 2 హైలైట్స్ ఆ సినిమాకి ఏంటంటే, ఒకటి వచ్చేసరికి అంటే శారదా మేడం గారు పాడటం ఒకటి, 2 మరి మహానటి జమున గారు దాంట్లో ఒక కీలకమైన పాత్ర చేశారు ఆ సినిమాలో. అది నెక్స్ట్ మంత్ సినిమా రిలీజ్కి ఉంది. అది తప్పకుండా మీ అందరూ ఆదరిస్తారు. అట్లాగే శారదా మేడం గారిని కూడా ఒక సింగర్గా మీరంతా కూడాను ఆయన్ని అభినందిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను రప్పించిన మా శారదా మేడం గారికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఆధ్యాత్మిక ఇలాంటి ప్రోగ్రామ్స్ రావటం ఫస్ట్ టైము, ఇలా బయటికి రావటం కూడాను. ఎందుకంటే మా ఫీల్డ్లో మా స్టోరీస్ కథలు అన్నీ షూటింగ్స్ అన్నీ దాని మీదే ఉంటాం. కానీ బయటకు వచ్చి ఫస్ట్ టైం నేను ఇట్లాంటి కార్యక్రమానికి వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి మీకు. అది అన్నట్లో నాకు మన గురువుగారు ఆధ్యాత్మిక గురువు గారిని ఆయన చూడటం ఫస్ట్ టైము. ఆయన చూసిన తర్వాత ఆయనలో ఏదో తెలియని ఒక అంటే ఆధ్యాత్మికం అంటే ఒక దైవం కనిపిస్తున్నారు ఆయనలో. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. గురుగారు నమస్కారం మీకు. అమ్మ మీకు కూడా చాలా బాగా మంచి విషయాలు చెప్పారు. ఆ విషయాలు ఈరోజు మేము తెలుసుకున్నాము. చాలా గొప్ప విషయాలమ్మా. నేను శివభక్తుడిని, శివుడి గురించి మీరు చాలా గొప్పగా చెప్పారమ్మా. చాలా థ్యాంక్స్ మీకు. అందుకని మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రేక్షకులకి వేదిక మీద కూర్చున్న పెద్దలందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ప్రణాళిక చేసి గణపతి నవరాత్రులు మరియు గురు పూజోత్సవాల సందర్భంగా శృతి నీవు గతి నీవు భారతి అంటూ అద్భుతంగా ఆ శారదామాతకి నమస్సుమాంజలు సంగీతపరంగా అర్పిస్తున్నటువంటి
శారదా సాయి గారికి ముందుగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ వేణుగోపాలాచారి గారికి, అష్టాదశ పీఠాలనే మన యొక్క తెలంగాణ హైదరాబాద్ నగరానికి తీసుకువస్తున్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శేషభట్టారి గురూజీ గారికి, వారి యొక్క శిష్యురాలు అపర్ణ గారికి కూడా నమస్సుమాంజలులు. ఆవిర్భావాన్ని గురించి వారు చాలా చక్కగా మనందరికీ కూడా తెలియచేశారు. మనకేమో 4-3 పీఠాల గురించి మనకైతే తెలిసేమో కానీ ఇక్కడే ఉన్నారు. కాచం ఫౌండేషన్ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్న కాచం సత్యనారాయణ గుప్తా గారు, వారిని వేదికకి రావాలి. వేదికకు వచ్చిన తర్వాత మీ ముందే కాచం సత్యనారాయణ గుప్తా ఈ 4 రోజుల నుంచి ఆయన అంత బిజీగా ఉన్నారంటే ప్రతిరోజు సార్ రోజు కనీసం 100-150 మంది విద్యార్థుల్ని స్కూల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రతిరోజు సత్కరిస్తారు. అలాగే గురు పూజ దినోత్సవం సందర్భంగా కనీసం ఈసారి 1000 మంది ఉపాధ్యాయులకి సత్కారం అందజేస్తున్నారు సత్యనారాయణ గుప్తా. ఇది రియల్లీ చాలా సర్వీస్ ఓరియంటెడ్, చాలా వండర్ఫుల్ సర్వీస్ ఆఫ్ సత్యనారాయణ గుప్తా గారు. వారికి వారి సందేశం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అండి. సత్యనారాయణ గుప్తా గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం తెలుసు. ఈనాటి ఆనంద భైరవి ఆర్గనైజేషన్ వాళ్ళు శారదా సాయి గారు నిర్వహిస్తున్నటువంటి గురు పూజోత్సవ కార్యక్రమం మరియు శృతి నీవు గతి నీవు భారతి గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా 2 చేసేటువంటి కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గురూజీ గారు, అలాగే మా గురువర్యులు సముద్రాల వేణుగోపాలాచారి గారు, వేదిక మీద ఉన్నటువంటి మా అన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు, శంకర వేదిక అపర్ణ గారు, భారతి గారు, మిత్రులు, అలాగే అందరూ మోహన్ గారు, మా పార్థు, పేరు పేరున అందరికీ నమస్కారం చెప్పచ్చు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత తయారయ్యే సభకు దాదాపుగా 6 నెలల సమయం పట్టింది. దానికి కొంచెం మా V3 న్యూస్ ఛానల్ కొంచెం బిజీ ఉండడం వల్ల ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాం. తప్పని పరిస్థితుల్లో శారదా సాయి గారు ఒక మంచి కార్యక్రమం తను దాదాపు 3 సంవత్సరాల నుండి ఏ కార్యక్రమంలో కూడా మిస్ కాలే. ఈ 6 నెలల్లో మాత్రం మళ్ళీ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ముఖ్యంగా గురు పూజోత్సవ సందర్భంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను గతంలో ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఇంతకుముందే పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు మేము కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలని ఎన్నో కార్యక్రమాలను చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కలిపి దాదాపు 3000 మంది 10వ క్లాసు ఇంటర్మీడియట్ పిల్లలకు మెరిట్ స్టూడెంట్స్ 10/10 9.5 వచ్చిన వాళ్ళకు 3000 మంది విద్యార్థులకు మేము అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య అతిథులు వేణుగోపాలాచారి గారు యొక్క మన్ననలు ఆశీస్సుల ద్వారా అందజేయడం జరిగింది. అలాగే గత సంవత్సరం కూడా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5 సందర్భంగా పోయిన సంవత్సరం 185 మంది మా వైశ్య కమ్యూనిటీ టీచర్లని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. అదే భాగంగా ఈ నెల 14వ తారీఖు 2వ శనివారం రోజు ఇప్పటికే 350 మంది టీచర్లు ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ప్రభుత్వ ఉపాధ్యాయులు. సో దానికి ఆ కార్యక్రమంలో కూడా వేణుగోపాలాచారి గారు మాకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వేదిక మీద ఈ అవకాశం కల్పించినటువంటి ఆనంద భైరవి ఆర్గనైజేషన్ వారికి వారి టీంకి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపు. కొంచెం ఆలస్యంగా వచ్చేందుకు క్షమించాలని కోరుతూ మాట్లాడడానికి ఆల్రెడీ అందరూ కూడా మాట్లాడేసినటువంటి ఉన్నది. గణపతి నవరాత్రోత్సవాలు, గురు పూజోత్సవం, రకరకాలు తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవమయ భవ అనే సందర్భంలో ఆ నేపథ్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక మామూలుగా తయారగారి సభలో చేసేటువంటి ఆర్గనైజేషన్స్ చేసేటువంటి కార్యక్రమాల్లో ఏదో పాటలు పాడతారు పోతారని కాకుండా ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి నేపథ్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమం. అలాగే భారతి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు తన యొక్క
నాట్య విద్యను చాలామందికి నేర్పినటువంటి సందర్భంలో తనకు కూడా ఈ సత్కారం ఇవ్వడం అనేది ఒక మంచి వారికి వెన్నంటి ప్రోత్సాహించిన విధంగా ఆర్గనైజేషన్స్ పనిచేస్తే, అలాగే ఏ ఆర్గనైజేషన్కైనా పనిచేసేటువంటి క్రమంలో ఆర్గనైజేషన్స్కు మా కాచం ఫౌండేషన్ అలాగే మా V3 న్యూస్ కూడా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి నమస్సమాజాలు ధన్యవాదాలు తెలుసు. ధన్యవాదాలు. అలాగే ట్రైనెట్ కార్యక్రమం ద్వారా కూడాను వెంటనే గురుగారు మరొకసారి వాక్ ఆశీర్వాదం ఇస్తారు. చార్యులు గారట వారు చాలా సానుకూలంగా స్పందించి తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నందుకు ఆనందంతో అమ్మవారి ఆశీస్సులు వారి వెంట నిత్యం ఉంటాయని వారు చెప్తూ ఇంకొక మాట ఏమిటంటే, ఇక్కడ పార్వతీదేవి యొక్క శక్తిపీఠాలు అంటే పార్వతీదేవి అమ్మవారికి వేణుగోపాలాచార్యులు గారి రూపంలో సహాయం అందుతోంది మొట్టమొదటిసారిగా. అంటే పుట్టింటి నుంచి సారి తీసుకొస్తున్నారు. ఎందుకంటే వేణుగోపాలుడు అంటే శ్రీకృష్ణుడు, అంటే విష్ణుమూర్తి పార్వతీదేవి అన్నా చెల్లెళ్ళు కాబట్టి మొట్టమొదటిగా పుట్టింటి తరపు నుంచి వేణుగోపాలాచార్యులు గారు ప్రభుత్వ లాంఛనాలతో శక్తిపీఠానికి, శ్రీ ఆదిశక్తి పీఠానికి తొలిసారి ఇస్తున్నందుకు గాను అందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. విశ్లేషణ అయితే చాలా అద్భుతంగా ఉందండి, అందుకే మిమ్మల్ని విశ్లేషకులు అన్నారు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మీ ఇద్దరికి కూడా, గురూజీ గారికి అండ్ అపర్ణ గారికి, అలాగే వేణుగోపాలాచారి గారికి థ్యాంక్ యూ. ఇందాకడ అపర్ణ చెప్పినట్టుగా నాకు ఈ సంకల్పం వచ్చిన తర్వాత ఇంత పెద్ద సంకల్పంలో నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలా దీన్ని తీసుకెళ్ళాలి, ఈ 18 అష్టాదశ శక్తి పీఠాలని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎలా తీసుకురావాలి, నాకు అండదండలు ఎవరున్నారు, నేను ఒంటరిగా స్టార్ట్ చేయటం ఆ అమ్మ మనసులో మాట నాకు ఒంటరిగా నేను మొదలుపెట్టిన ఈ ప్రయత్నము ఇంతమంది ఈరోజు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి ప్రోత్సాహంగా మొట్టమొదటిసారిగా కలిసింది నేను తెలంగాణలో. నాకు ఈ ఆలోచన వచ్చిన తర్వాత సముద్రాల వేణుగోపాలాచార్యులు గారిని, ఆయన ఆ అమ్మవారి కృప ఎల్లవేళలా ఆయనకి ఉండాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా నేను చెప్పంగానే ఆయన రెండో మాట ఏమి కాదనకుండా ఆయన సొంతగా స్వహస్తాలతో ఆయన లెటర్ ప్యాడ్ మీద ప్రభుత్వానికి కేసీఆర్ గారికి వినతి పత్రాన్ని పెడతాం జరిగిందనమాట. ఒక్కసారి అందరూ కలిసి సముద్రాల వేణుగోపాలాచారి గారికి ధన్యవాదాలు తెలపండి. కాబట్టి ఈ 18 అష్టాదశ శక్తి పీఠాలను స్వయంభూ క్షేత్రంగా ఈ 18 శక్తిపీఠాల నుంచి ఏకకాలంలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకకాలంలో దర్శనం కలిగే భాగ్యాన్ని మనకి ఆ అమ్మవారు కల్పించింది. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం మన అందరూ ఎందు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను నేను. అంతేకాకుండా ఇదే భాగ్యనగరంలో రామానుజుల వారి విగ్రహాన్ని చిన్నజీయర స్వామి వారు జీవా ప్రాంగణం ముచ్చింతల జీవా ప్రాంగణంలో పెట్టడం జరిగిందనమాట. నేను అంతటి గొప్పవాడిని కాదు, నేను ఒక సామాన్యుడిని. రామానుజుల వారు ఆయన సంకల్పంతో ఆ రామానుజుల వారిని పెట్టారు. ఈ 18 అష్టాదశ శక్తిపీఠాలని అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాలని కనుక్కొని వాటికి ధ్యాన శ్లోకాన్ని రాసి ఆ శ్లోకము ప్రతినిత్యము సాయంత్రం 5 గంటల సమయం 6 గంటల సమయంలో మనం చదువుకున్నట్టయితే మనకి ప్రతినిత్యము అష్టైశ్వర్యాలు భోగభాగ్యములు ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి ఆదిశంకరాచార్యులు వారు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ ఆలయం ఈ 18 అమ్మవార్లకి మనకి అందించిన ఆదిశంకరాచార్యులు వారిని ఈ ఆలయం ముందు అభిముఖంగా 108 అడుగుల విగ్రహం పెట్టాలని నేను సంకల్పం చేసుకున్నాను అన్నమాట. కావున ఈ కార్యక్రమానికి మీ అందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆ అమ్మవారి కృపని మీరు నేను పొందుదామని తెలియజేస్తున్నాను. జై మాతాజీ. ఇక కార్యక్రమంలో మనకి అద్భుతమైన పాటలు వినిపిస్తున్న గాయని గాయకులందరికీ కూడా ఒకసారి సముద్రాల వారి చేతుల మీదుగా ఒక జ్ఞాపికలు బహుకరణ చేద్దాం. భానుప్రకాష్ గారు
వారి చక్కని సంగీత కుటుంబం వారిది. వారి తమ్ముడు కూడా మంచి వేణుగాన విద్వాంసులు ప్రమోద్, అద్భుతమైన గాత్రం. అలాగే మోహన్ గారు, కంగ్రాచులేషన్స్ మోహన్ గారు. సాయి కృష్ణ రండి, అభిక్య, కంగ్రాచులేషన్స్ సాయి కృష్ణ గారు. సంగీతంలో అప్పుడప్పుడు హాస్యం కూడా ఉంటుంది చూడండి. చిన్న సా పెద్ద సా, సరిగమల్ల సాలు ఉంటాయి కదా. రండి సాదిక్. కంగ్రాచులేషన్స్. శారదా సాయి గారికి. ఆవిడ్ని మర్చిపోతే ఎలా, అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది కూడా. కథానాయకి, అవును, కరెక్ట్గా సూట్ అవుతారు. సో కంగ్రాచులేషన్స్ శారద గారు, శారద సాయి గారు, శారదమ్మ ఆవిడ పేరు. ఒక షాల్ ఇవ్వండి జాహ్నవి గారికి. మిగతా పాటల కార్యక్రమం వెంటనే కొనసాగించుకుందాం మనం. చాలా పాటలు ఉన్నాయి. మా సత్యనారాయణ గుప్తా గారిని వినాయక కార్యక్రమం ఉంది కాబట్టి, వినాయక చవితి కార్యక్రమం ఉంది వెళ్తానంటున్నారు. కాదు, 2 పాటలు వినాలి మీరు అక్కడ కూర్చుని. హలో హలో. న్యూస్ ఛానల్ పెట్టి అతి కొద్ది కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు రూపొందించడానికి వారు సంకల్పం చేసుకున్నారు. మాతోటి సంగీత కార్యక్రమానికి కూడా అతి కొద్ది రోజుల్లో నాంది పలకనున్నారు. కాచం ఫౌండేషన్ తరఫున ఎంతోమందికి వైశ్య స్టూడెంట్స్కి ఎంతోమందికి స్కాలర్షిప్స్ ఇస్తూ, అలాగే గురువులకి, టీచర్స్కి ఎంతోమందికి సన్మానాలు సత్కారాలు చేస్తూ వారి ఫౌండేషన్ని అద్భుతంగా నడుపుతున్నారు. అన్నదాన కార్యక్రమాలు అయితే లెక్కే లేదు. 3 సంవత్సరాలు పైన అయింది మా స్నేహం. అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమానికి కాచం గారు ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఏ కార్యక్రమంకి వెళ్ళకపోయినా కానీ ఆనంద భైరవికి మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ కాచం గారు. వారు ఉపాధ్యాయ వృత్తి గతంలో చేసిన తర్వాత పాలిటిక్స్లోకి దిగారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇంకా ముందంజ వేస్తూ నెక్స్ట్ ఎలక్షన్లో వారు ఎమ్మెల్యేగా, అలాగే మంచి పోర్ట్ఫోలియోలో మినిస్టర్గా ఎదగాలని మనందరం ఆశిద్దాం, కోరుకుందాం. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ విత్ us. లో కుదరట్లేదు. మా శంకర వేదిక సాంప్రదాయం ప్రకారం చేనేతకు చేయూత. ఈసారి హర్యానా నుంచి చేనేత కండువా తెప్పించాం మీకోసం స్పెషల్గా. హర్యానా చేనేత కండువాతో శారదా సాయిని ఎందుకు సత్కరించబోతున్నామంటే, నాకు ఇష్టమైన పాట దీని తర్వాత ఒక 2 స్టాంజాసే పాడుద్ది, ఎక్కువ కాదు.